నేడు మంత్రులతో సీఎం భేటీ, రైతు భరోసా సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందంటూ ఇంకో వార్త. ఇక ఏఐ డేటా సైన్స్ డిమాండ్ పైకి పోతుందంట. అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్ల చూపు. ఐఐటి హైదరాబాద్లోనూ అధిక సంఖ్యలో చేరిన 1000 లోపు ర్యాంకర్లు. ఇక జోసా తొలి విడత సీట్ల కేటాయింపు తీరిట్లా ఉందంట. ఐఐటిలో బీటెక్ కృత్రిమ మీద ఏఐ అండ్ సైన్స్ డేటా సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. కొన్ని ఐఐటీలో వాటిని ఎంచుకునే ర్యాంకర్లు పెరుగుతున్నారు. అయినా ఇప్పటికీ అగ్ర ర్యాంకర్లు కంప్యూటర్ సైన్స్కే ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. ఐఐటి కాన్పూర్ శనివారం సాయంత్రం జోసా తొలి విడత సీట్లను కేటాయించింది. ఆ వివరాలను ఆదివారం వెల్లడించింది. ఐఐటి హైదరాబాద్లో సిఎస్సి ఏఐ కోర్సులో ఓపెన్ విభాగంలో 1000 లోపు ర్యాంకర్లు చేరారు. కృత్రిమ మేధ కోర్సుకు ఐఐటి హైదరాబాద్ 2020లో శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఖరగ్పూర్తో పాటు మరికొన్ని ఐఐటీలు ఏఐ డేటా సైన్స్ తదితర ఏఐ అండ్ డేటా సైన్స్ మళ్ళీ డేటా సైన్స్ తదితర కోర్సులను ప్రారంభించాయి. గతేడాది ఐఐటి హైదరాబాద్లో ఏఐ కోర్సులో ఓపెన్ కేటగిరీ కింద తొలి విడతలో భర్తీ అయిన సీట్లు చివరి ర్యాంకు 852 కాగా ఈసారి అది 823గా ఉండడం గమనార్హం. అంటే ఈ కోర్సుల్లో చేరే ఉత్తమ ర్యాంకర్లు పెరుగుతున్నారు. గతేడాది హైదరాబాద్ ఐఐటిలో తొలి విడతలో సిఎస్సి కోర్సులో ఓపెన్ కేటగిరీలో 431 నుంచి 649 ర్యాంకర్లు చేరడం గమనార్హం. ఈసారి ప్రారంభ ర్యాంకు 339తో మొదలైంది. ఐఐటి బాంబేలోని సిఎస్సి కోర్సు ఓపెన్ కేటగిరీలో 1 నుంచి 66 ర్యాంకర్లు చేరారు. అంటే 100 లోపు ర్యాంకర్లో అత్యధికంగా ఐఐటి బాంబేలో చేరుతా ఉన్నారట. సో మొత్తానికి ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ పెరుగుతున్నప్పటికీ కూడా సిఎస్సి వైపే వస్తా ఉన్నారు. టాప్ ర్యాంకర్ బాగా డిమాండ్ పెరుగుతుంది. దానికన్నా పైసలు గట్టి గొంతురు. ఇక విహారమే విషాదమై గగనంలో మరో ప్రమాదం. గగనంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ గౌరీకొండ అడవుల్లో ఆదివారం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ 6 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారట. పాపం కేదార్నాథ్ పోదామని 7 మృత్యువాత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. అదే అన్న ఇదే ఘటన హెలికాప్టర్ ప్రమాదం మృతులు వీరే అంటూ మొన్ననే అది జరిగిపోయి మళ్ళీ అహ్మదాబాద్ జరిగే ఇప్పుడు మళ్ళీ 7 మొత్తం చచ్చిపోయారట. కేదార్నాథ్కు హెలికాప్టర్లో పోతుంటే ఈ దుర్ఘటన జరిగింది. ఇవాళ సగం పేపర్ అంతా అదే విషాదమే ఉంది. దైవ దర్శనానికి వెళ్లి జల సమాధి 5 మృతి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారిలో 5 యువకులు గోదావరిలో మునిగి మరణించిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఆదివారం నిర్మల్ జిల్లా బాసర్లో చోటు చేసుకుంది. ఇగో 5 మృతి చెందిరు ఇల్లే రాకేష్, మదను, భరత్, రితిక్, వినోద్. పాపం. ఇక నదిలో కూలిన వంతెన. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. పూణే జిల్లాలోని ఇంద్రాయణి నదిపై ఉన్న ఇనుప వంతెన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 4 పర్యాటకులు మృతి చెందగా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 38 మంది సహాయక సిబ్బంది రక్షించిందంట. పాపం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.